హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లో భాగంగా ఒక కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. డివిజన్స్ అంటే భాగాహారాలు. ఇవేంటండి, చిన్న క్లాస్వి మనకి ఇప్పుడు నేర్చుకోవడం ఏంటి అని డౌట్ రావచ్చు. 4th క్లాస్ అవని, 5th క్లాస్ అవని, 6th అవని, 7th అవని, 8th అవని, 9th అవని, 10th క్లాస్ అని. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఉంది 10th స్టాండర్డ్లో. క్యాలిక్యులేటర్ డివిజన్ చేయాలి, లాస్ట్ని వచ్చే ఆన్సర్ని డివిజన్ చేయాలి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎక్కడైనా డివిజన్ పార్ట్ వచ్చేసరికి డివిజన్ కొంచెం పెద్ద నెంబర్లు 2 డిజిట్స్ మీద కానీ 3 డిజిట్స్ మీద కానీ నెంబర్లు ఉంటే చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. 4th క్లాస్, 5th క్లాస్, 6th, 7th, 8th, 9th, 10th. సో ఈ భాగారాలు చేసేటప్పుడు ఈ భాగారాలు కూడా రావా, పెద్ద క్లాస్కి వచ్చేసరికి ఈ చిన్న క్లాసులో భాగారాలు చేసేటప్పుడు రాకపోతే ఈ భాగారాలు కూడా రావా అంటుంటారు. సో అటువంటి కొంతమంది విద్యార్థులు ఫేస్ చేస్తుంటారు భాగారాలు చేయడంలో. సో అందుకని ఈ యొక్క వీడియోలో 1 డిజిట్ నుంచి 2 డిజిట్, 3 డిజిట్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో భాగారాలు ఎంత ఈజీగా చేయొచ్చు, ఎంత సులువుగా చేయొచ్చు, ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా సరే ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుందాం. సో భాగారాలు రావాలంటే ముందుగా టేబుల్స్ అనేది కంపల్సరీ అందరికీ రావాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 4వ తరగతి నుంచి చదువుతున్న 4వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరికీ ఉపయోగం. డివిజన్ అనేది కాన్సెప్ట్ చిన్నగానే ఉంటుంది, కానీ మనం చేస్తున్నప్పుడు అది పెద్ద ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది. భాగారం చేయలేము. సో ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకుందాం. భాగారం కాన్సెప్ట్ చిన్నదే, కానీ చేసినప్పుడు ఫేసింగ్ ప్రాబ్లము చాలా టిపికల్గా ఉంటుంది. కాబట్టి భాగారాలను ఏ విధంగా చేయొచ్చని నేర్చుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని ప్రతి విద్యార్థికి కూడా షేర్ చేయండి. సో భాగాహారాలు రావాలంటే మొట్టమొదటిగా మనకి టేబుల్స్ అనేది రావాలి. 2 టేబుల్ నుంచి 15 టేబుల్స్ వరకు మనకి ఫింగర్ టిప్స్లో ఉంటే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు ముందుగా 1 డిజిట్ నేర్చుకుందాం. భాగాహారాల్ని ముందు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్వి, రిమైండర్ వచ్చినవి ఏ విధంగా ఉంటాయి, డివిజన్ డెసిమల్స్ పార్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చేద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్స్ డెసిమల్లో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని. యాక్చువల్గా మనకి భాగారానికి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ ఈ 232ని 2తో డివైడ్ చేయాలి. సో ముందుగా చెప్పే లెక్కలు ఈజీగానే ఉంటాయి, కానీ ముందుగా అర్థం అవడం కోసం ఈజీ ఇస్తున్నాం, తర్వాత దానికన్నా ఎక్కువ తీసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఇది డివిడెండ్ అంటారు, ఇది డివైజరు. ఇక్కడ రాసుకోండి, డివిడెండ్, ఇది డివైజర్. ఈ వచ్చేది కోషియంటు. మనకి ఏదైతే కిందన వస్తుందో ఇది రిమైండర్. డివిడెండ్ ఇది కూడా డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇది మనం కాన్సెప్ట్ భాగం. సో ఇప్పుడు మొట్టమొదటి మనకి 2 టేబుల్ కనుక తీసుకుంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇవి ఒకసారి రబ్ చేద్దాము. డివిడెండ్, డివైజరు, ఈ కోషియంట్ అనేది మనకి కాన్సెప్ట్ అర్థమైంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదాన్ని డివిడెండ్ అంటారు. ఏదైతే మనం భాగిస్తామో అది డివైజరు. మనకి వచ్చే ఆన్సర్ కోషియంట్, ఇది రిమైండరు. ఓకే. సో మొట్టమొదటిగా మనకి ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది. ఇక్కడ మొదట 1 నెంబర్ తీసుకోండి. ఈ 2 సమానంగా ఉండొచ్చు, లేదా అంతకని ఎక్కువ ఉండాలి. తక్కువ అనేది ఉండకూడదు. తక్కువ ఉంటే పోదు, 2 టేబుల్ పోతుంది. 2 1 జా 2. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. -0, బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 3. ఇప్పుడు 2 1 జా 2. టేబుల్ పక్కన రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. ఏదైతే మనం బాగా ఇస్తుంటామో దాన్ని టేబుల్ వేసుకోవాలి. 2 × 4, 2 5 జా 10, అలా 9 వరకు వేసుకోండి మీరు, అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ 3 అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి మళ్ళీ 1 టైమే పోద్ది. 2 1 జా 2, 3 - 2 1,
బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఇలా దించుకోండి స్ట్రైట్గా, నెంబర్ కింద నెంబర్ కరెక్ట్గా. ఇంకా 2 5 10 ఇంకా పోతున్నాము చూసుకోవాలి. 2 6 12, 2 7 14, 2 8 16, 16 వచ్చేసింది అంటే 8 టైమ్స్ కోసు, 2 8 16. సో ఇది రిమైండర్ అవుద్ది, ఇది కోషియంట్. సో మనకు వచ్చింది 118. ఒకవేళ ఇప్పుడు 736 డివైడెడ్ బై 8, 736 డివైడెడ్ బై 8. సో దాన్ని ఏ రకంగా చేయాలి, పక్కన టేబుల్ రాసుకుంటే ఈజీ అవుతుంది. టేబుల్స్ రావాలి కంపల్సరీగా, మనకి డివిజన్ చేయాలంటే కంపల్సరీగా టేబుల్స్ రావాలి. సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, 736 డివైడెడ్ బై 8. ఒక్కొక్క నెంబర్ తీసుకుని వెళ్ళాలి, ఈజీగా చెప్తున్నాను చూసుకోండి. డివిజన్స్ టేబుల్ వేసుకోండి. 8 1 8, 8 2 16, 8 3 24. టేబుల్ పక్కన వేసుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే పూర్వం ఇలాగే డివిజన్స్ మనకి ఏదైతే డివిజన్ చేసినప్పుడు పక్కన టేబుల్ వేసుకోమనేవారు. సో ఆ టేబుల్ వేసుకుంటే ఈజీ అవుతుంది మీకు. సో ఇప్పుడు 7 తీసుకోండి, 9 వరకు 7, ఇక్కడ 8 అంటే ఒకసారి కూడా పోవట్లేదు అంటే 0 టైమ్స్ పోతుంది అనమాట. 0 8 0 0 7. ఇప్పుడు ఏం చేయాలి, బ్రింగ్ డౌన్ ది 3. ఒకేసారి 2 తీసుకోవడం అన్న కాకుండా మీరు 0 టైమ్స్ తీసుకున్నాము తెలియాలి, అందుకే 0. లేదా డైరెక్ట్గా 73 తీసుకోవచ్చు, 9 వస్తుందని. ఇప్పుడు ఏంటి అవుతుంది 73. ఇప్పుడు ఇంకా చూసుకోండి, 9 వరకు వేసుకోండి సరిపోతుంది. 8 5 40, 8 6 48, 8 7 56. టేబుల్ వేసుకుంటే ఈజీగా మనం చెయ్యొచ్చు. 8 8 64, 8 9 72, 8 10 10 వరకు వేసుకుంటే చాలు. ఇక్కడ 80 ఎక్కువైపోయింది కాబట్టి 9 టైమ్స్ తీసుకోండి. 8 9 72, 73 - 72 ఎంత 1, ఇంకా ఇంకొక నెంబర్ మిగిలింది 6. ఇప్పుడు 8 2 మళ్ళీ 2 టైమ్స్ పోయింది, 8 2 16. సో ఇది రిమైండరు, ఇది కోషియంట్. 92 ఇది కోషియంట్, రిమైండర్ 0. సో ఇప్పుడు 1 డిజిట్ మీద నచ్చుకున్నాం. నెక్స్ట్ 2496, 2496 డివైడెడ్ బై 16. సో దీన్ని కూడా డివిజన్ ఎలా చేస్తారు చూడండి. కొంచెం పెద్ద నెంబర్ 2 డిజిట్స్ తీసుకున్నాం. ఇక్కడ 16 టేబుల్ వేసుకోండి. 16 1 16, 16 2s 32, 16 3s టేబుల్ రావాలి. ఎక్కువగా టేబుల్ రాలేదన్నమాట. 16 టేబుల్ 3తో మల్టిప్లై చేయండి. 3 6 18 1, 3 1 3 + 1 4. సో మల్టిప్లికేషన్ చేసుకోవాలి పక్కన. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఇలాగ 9 వరకు వేసుకోండి. 16 4 64, 16 × 5 80, సో 16 × 6 96. ఆ విధంగా వేసుకోండి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 2 అనే నెంబర్ తీసుకోండి. 2 నెంబరు ఒకసారి కూడా పోవట్లేదు, 0 2. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 4 24. ఇప్పుడు 24 1 టైం పోద్ది. ఎంత టైం పోద్ది, 1 టైం. 16 1 16, 24 - 6 8. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 9 89. ఇక్కడ 80 ఉంది, 96 కాబట్టి 5 టైమ్స్. 16 90. మళ్ళీ బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 6. ఇక్కడ 9 వరకు వేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 16 6 96, 6 టైమ్స్ పోయింది. సో రిమైండర్ ఎంత వచ్చింది, ఇది 0. ఇది కోషియంట్ 156. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ 3825 డివైడెడ్ బై 45. నేను ఇక్కడ 45 టేబుల్ రెడీగా వేసుకున్నాను. 45 1 45, 45 2 90. ఒకవేళ మీకు 45 టేబుల్ రాదు, అప్పుడు నేను చేయాలి మల్టిప్లై చేయండి. 2 45 × 2, 2 5 10 1, 2 4 8 + 1 9. 45 × 3, 3 5 15 1, 3 4 12 135. పక్కన నెంబర్ మల్టిప్లై చేసుకోండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో 3825 డివైడెడ్ బై 45. ఇప్పుడు ఏం చేయమన్నాను, ముందు 3 తీసుకోండి, పోదు 0. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 8. ఇప్పుడు కూడా పోవట్లేదు ఎందుకంటే 45 కదా, దీనికన్నా ఇంకొకసారి 0 0 మళ్ళీ పోవట్లేదు. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 2. ఓకేనా. ఎందుకంటే 8 తీసుకున్నాం, 3 8 రెండింటిలోనే పోలేదు, అందుకే 2 zeros ముందు వేసుకున్నాను. అంటే ఈజీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు మీరు. ఒకసారి కూడా పోతే 0 టైమ్స్ పోయినట్టు. ఓకే. ఇప్పుడు 382. సో మాస్టర్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కదా అన్నట్టు, కానీ అది కాన్సెప్ట్ అనేది
ఒకసారి కూడా పోకపోతే 0 వేసుకోవాలి, 0 టైమ్స్. మళ్ళీ సెకండ్ నెంబర్ బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్, తర్వాత మళ్ళీ అది కూడా పోతే థర్డ్ నెంబర్ తీసుకోవాలి. అలాగా ప్రాసెస్. ఇక్కడ 382, ఇక్కడ ఉన్నది ఎంత మనకి 360. సో అన్ని ఎంటేజ్ పోయింది 8 టైమ్స్. హౌ మచ్ టైమ్ 360. ఓకే, 2 సపరేట్ చేయండి, 8 × 6 2, బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 5. సో వాట్ ఈస్ ద 225 ఇక్కడ ఆల్రెడీ ఉంది 5 టైమ్స్. చూడండి 5 టైమ్స్ 225. సో మనకి ఇప్పుడు కోషియంట్ ఈజ్వల్ ఎంత అవుద్ది 85. 0 0 85 అంటే 85. ఇక్కడ రిమైండర్ వచ్చేసరికి 0. సో ఈ విధంగా కాన్సెప్ట్ ముందు ఒక్కొక్క నెంబర్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. కంపల్సరీగా చేసుకోవాలంటే చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందువల్లంటే ఒకసారి కూడా పోవట్లేదు, ఒక టేబుల్ 3లో పోలేదు, దించుకున్నాం 0 టైమ్స్. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 8. అప్పుడు లేదంటే మీరు 3 తీసుకోవాలా, 8 తీసుకోవాలా, 382 తీసుకోవాలా, కన్ఫ్యూజ్ రావచ్చు. అందువల్ల స్టెప్ బై స్టెప్ 0 సెకండ్ టైం కూడా పోవట్లేదు, అప్పుడు 3 నెంబర్కి వెళ్ళాం 382, తర్వాత 5కి వెళ్ళిపోయాం. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు 160 డివైడెడ్ బై 32. ఇప్పుడు ఏం చేయాలి, 160ని 32 తోటి డివైడ్ చేయాలి. సో డివిజన్ చేసినప్పుడు 32 టేబుల్ పక్కన రాసుకోవాలి. మాస్టర్ మీకు 32 టేబుల్ ఎలా వచ్చింది అన్నాను. సో నాకు రాలేదు, అప్పుడు ఏం చేస్తున్నాను, నేను మల్టిప్లై చేసుకుంటాను అంతే. 32 × 5, 5 2 10 1, 5 3 15 160. సో అలా ఒక్కొక్క దాన్ని టేబుల్ వేసుకోవాలి. టేబుల్ వేసుకుంటే ఈజీ అవుతుంది మీకు పక్కన. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఒక నెంబర్ తీసుకోమని చెప్పాను, 1 తీసుకోండి. 32 1లో పోదు కాబట్టి 0 టైమ్స్. 32 × 0 0 1. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది 6. ఇప్పుడు 16 కూడా పోవట్లే, 1 టైం కూడా పోవట్లేదు ఒకసారి కూడాను. అప్పుడు ఏం చేయాలి, ఇంకో 0 పెట్టుకోవాలి. 16 - 0 16. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 0 160. సో ఇప్పుడు 32 కన్నా ఎక్కువ కాబట్టి పోతుంది, చూసుకోండి 160. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ పోతుంది 5 టైమ్స్. 32 × 5 160. ఇది రిమైండర్, ఇది రిమైండర్, ఇది కోషియంట్ ఈజ్వల్ టు 5. సరిపోయింది. ఓకేనా? సో ఈ రకంగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 83,292 డివైడెడ్ బై 132, 3 డిజిట్. సో ఏ డిజిట్ వచ్చినప్పటికీ 132 యొక్క టేబుల్ రాసుకోవాలి. ఇక్కడ 132 × 1 132, 132 × 2 264. సో 132 × 4 528. సో మాస్టర్ మీకు ఇక్కడ ఎలా వచ్చే 132 × 8 1056. టేబుల్ మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు. మీకు ఏమైనా కావాలనుకోండి, ఇప్పుడు 132 × 8 రాలేదు, మల్టిప్లై చేసుకోండి. 8 2 16 1, 8 3 24 + 1 25 2, 8 1 8 + 2 1056. ఆ విధంగా టేబుల్ వేసుకోవాలి మీరు మల్టిప్లై చేసుకుని. సో టేబుల్ అప్ టు 9 వరకు వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? టేబుల్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు డివిజన్ చేయాలి. సో ఇది ప్రాసెస్ డివిజన్లో మనం చేసుకునేది. సో 8 3 2 9 2 డివైడెడ్ బై 132. సో మీకు ఏ ప్రాసెస్ వచ్చినప్పటికీ కూడా ఒకసారి 0 పెద్దది అయినప్పటికీ కూడా మీరు ఇదే ప్రాసెస్లో వెళ్ళండి. 8 పోదు 0 8. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 3 83. సో ఇప్పుడు 83లో కూడా పోతుంది, ఎందుకంటే ఇక్కడ మోర్ ఉంది 132. సో ఇంకొకసారి 0 టైమ్స్. ఈవెన్ 1 టైం కూడా పోకపోతే ఏం చేయాలి మనం, -1 టైం కూడా పోతే 0 టైమ్స్. 83 బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 2 832. సో ఇప్పుడు ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్ కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు మనం. 832 ఎక్కడనే ఉందా, ఇక్కడ 1000 అయిపోయింది, ఇక్కడ 900 అయిపోయింది, ఇది పోదు. ఇక్కడ 6 టైమ్స్ పోద్ది 792. సో 6 టైమ్స్ 792. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేయండి 0 14 1. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ ఎంత 9 409. ఇక్కడ 528 మోర్ కాబట్టి ఇక్కడ 3 టైం తీసుకున్నాం. 3 టైం తీసుకుంటే ఎంత 396. 9 6 ఇస్తే 3, 0 నుంచి పోతే ఒకటి 40 - 39 1 వచ్చింది. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 2 ఎంత 132. 132 1 టైం పోద్ది, ఇక్కడ 132 1 132. సో ఇది కోషియంట్ ఎంత వచ్చింది మనకి 631. రిమైండర్ ఎంత వచ్చింది 0. ఒకవేళ రిమైండర్ కాకుండా డెసిమల్ ఎలా వస్తుంది కూడా నేర్పుదాం. పూర్తిగా వీడియో చూడండి. నెక్స్ట్ మోడల్. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్ 40,125 డివైడ్ బై 321. సో 321 టేబుల్. 321 టేబుల్ మీరు బైహార్ట్ చేయాలంటే ఆ బైహార్ట్ అవసరం లేదు, మల్టిప్లికేషనే టేబుల్ అవుతుంది. సో 1 టైం 2 టైమ్స్ మీకు ఎక్కడైనా రాలేదనుకోండి, పక్కన రఫ్లో మల్టిప్లై చేసుకోండి. 321 × 6 6 1 6 6 2 12 1 6 3 18 19. సో దీన్ని మనం బట్టి పట్టిన అవసరం లేదు, ఓన్లీ ఆ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. మల్టిప్లికేషన్ రావాలి, మల్టిప్లికేషన్ టేబుల్స్ వస్తే ఈజీగా మనం
మల్టిప్లికేషన్ చేయగలం, డివిజన్స్ చేయగలం. సో దీన్ని ఎలా చేసి చూడండి. 321 కొంచెం బిగ్ నెంబర్ వచ్చినప్పుడు, పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు 40,125. మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి 4. ఈ 321 మోర్ పెద్దది అయిపోయింది కాబట్టి 0 టైమ్స్ తీసుకోండి. ఒకసారి కూడా పోట్లే 4. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 0. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు ఈజీ అర్థమవుతుంది. ఒకేసారి కాకుండాను 0 అయిపోయింది. ఇప్పుడు 40, ఈ 321 ఒకసారి కూడా పోదు, 1 టైం కూడా 0, మళ్ళీ 0, 40 - 0 40. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 1. ఇక్కడ 401, 321 పెద్దదే. ఇది పెద్దది కాబట్టి 2 టైమ్స్ అయితే ఎక్కువ అయిపోయింది కాబట్టి 1 టైం తీసుకోండి. 321 0. 40 - 32 80. ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 2. 802. ఇక్కడ 900 ఎక్కువ అయిపోయింది కాబట్టి 2 టైమ్స్ చూసుకోండి. 642 ఎంత పోయింది, ఇది 2 టైమ్స్ 642. సబ్ట్రాక్షన్ 0. 80లోంచి 64 తీస్తే 16 బారో తెచ్చుకుంటాం. 7 7 6 1. బ్రింగ్ డౌన్ ది నెంబర్ ఎంత ఉంది, 5. సో 1605. ఇక్కడ చూడండి 5 టైమ్స్ ఎగ్జాక్ట్లీ పోతుంది 5. సో 1605. సో రిమైండర్ ఎంత 0. కోషియంట్ ఎంత వచ్చింది 125. 0 0 125 రాయట్లేదు, 125 రాసి చెప్పారు. అంటే స్టెప్ బై స్టెప్ మీరు అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ థర్డ్ 1 బ్రింగ్ డౌన్ అయింది, 2 బ్రింగ్ అయింది, 5 అయింది. అలా ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఒకేసారి నెంబర్ని ఎన్నిసారి తీసుకోవాలి, ఒకసారి 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, 3 తీసుకోవాలా, 4 తీసుకోవాలా, ఎట్ ఏ టైం తీసుకోవాలి, ఒకసారి దాంట్లో ఇది ఒక దాంట్లో అది కాకుండా ఒకటే కాన్సెప్ట్ మీరు ఒకసారి కూడా పోతే 0 టైమ్స్ అలా వేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రిమైండర్, ఇక్కడ మనకు అన్ని 0లు వస్తున్నాయి. రిమైండర్ 0 కాకుండా ఉన్నవి ఏంటి అనేది చూద్దాం. 180/32. ఎప్పటివరకు కూడా మనకి రిమైండర్ 0 వచ్చేవి తీసుకున్నాం. రిమైండర్ 0 కాకుండా వస్తే డెసిమల్ ఏ విధంగా చేయాలి చూద్దాం. 180/32. ఇక్కడ ఫస్ట్ 1 నెంబర్ తీసుకోండి, పోదు. 0 టైమ్స్ 1. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 8. ఇప్పుడు కూడా పోదు, ఎందుకంటే ఇది పెద్దది ఉంది, ఇది చిన్నది ఉంది కదా. 0 టైమ్స్ 0 18. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 180. సో ఇప్పుడు 180 చూడండి, ఎక్కడ కూడా ఎగ్జాక్ట్లీ 180 లేదు, 192 ఉంది. 182 పోదు కాబట్టి 5 టైమ్స్ తీసుకోండి, 160. ఓకే, సబ్ట్రాక్ట్ చేయండి 0 2. సో ఇప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. దీన్ని మనం డెసిమల్లో మార్చుకోవాలన్నప్పుడు ఇక్కడ ఒక డెసిమల్ పెట్టండి. ఎప్పుడైతే ఒక డెసిమల్ పెట్టామో యూ హ్యావ్ టు కీప్ 1 more 0. ఒక 0 పెట్టుకోవచ్చు. డెసిమల్ ఎప్పుడైతే పెట్టామో ఒక 0 పెట్టుకోవచ్చు. ఇంకోటి పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ 0 పెట్టుకోవాలి. 200 అంటే ఎంత, 6 టైమ్స్. ఇది ఎక్కువైపోయింది 7 టైమ్స్ కాబట్టి 6 టైమ్స్ 192. 200లోంచి 192 తీస్తే 8. సో ఎప్పుడైతే ఇక్కడ డెసిమల్ పెట్టామో ఒకదానికి యాక్సెప్టబుల్, ఒక 0 పెట్టుకోవచ్చు. రెండో 0 పెట్టాలంటేనే అప్పుడు 0 ఇక్కడ పెట్టాలి, వీళ్ళని అడగాలి. అంటే ఇక్కడ ఒక 0 పెట్టేసి అప్పుడు పెట్టుకోవాలి. సో ఒక 0 పెట్టుకోవచ్చు ఇక్కడ 80. సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోద్ది ఇది 32, మళ్ళీ 2 టైమ్స్ పోద్ది. 3 టైమ్స్ అయితే ఎక్కువైపోయింది 96. 2 టైమ్స్ హౌ మచ్ 64. మళ్ళీ తీయండి 6 16. ఆల్రెడీ ఒక 0 పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఒక 0 పెట్టుకోండి 160. హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ పోతుంది ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ 160. సో రిమైండర్ 160. 0 వచ్చింది ఇప్పుడు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ 5.625. అంటే 182/32 ఆన్సర్ ఎంత 5.625. ఇంకొక మోడల్ చూద్దాం. 237/20 అంటే భాగారం 237/20. సో దీన్ని భాగించండి. 237 ఇలా రాసుకోండి, 20 ఇక్కడ రాసుకోండి. సో ఇప్పుడు ముందు ఒక నెంబర్ తీసుకోండి 20. వాటిలో ఒకసారి కూడా 0 పెట్టుకోండి 0 2. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 3. ఇప్పుడు 23 ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ పెద్ద నెంబర్ ఉండాలి, ఇది చిన్న నెంబర్ ఉండాలి. సో ఇప్పుడు 1 టైం పోతుంది. 2 టైమ్స్ అయితే 40 ఎక్కువైపోయింది. 1 టైం 20. 23 - 20 సబ్ట్రాక్ట్ చేయాలి 3. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ అంతే 7. 2 టైమ్స్ మళ్ళీ ఎక్కువైపోయింది 40. మళ్ళీ 1 టైం 20 17. ఇప్పుడు రిమైండర్ ఇంకే దించుకోవడానికి ఏం లేవు బ్రింగ్ డౌన్ కాబట్టి ఏం చేయాలి, డెసిమల్ ఇక్కడ పెట్టుకోండి. డెసిమల్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు, యాక్సెప్టెన్సీ ఉంది, ఎలిజిబుల్ అనమాట. సో 170 అంటే ఎంత ఇక్కడ 29 180. మనం ఇప్పుడు ఎప్పుడైతే దీంతోనో టేబుల్ రెడీ చేసుకోవాలి మీరు.
9 ఎక్కువ అయిపోయింది కాబట్టి 8 టైం తీసుకోండి. 20 × 8 160. సబ్ట్రాక్ట్ చేయండి 0 10. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డెసిమల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక జీరోకి యాక్సెప్టెన్సీ. ఈ 10 అనేది దీంట్లో ఈ జీరో అది, ఓకేనా? ఇంకొక జీరో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత అయింది? 25 జా చూడండి 100 0. సో ఇయర్ క్వశ్చన్ ఎంత? 11.85. క్వశ్చన్ ఎంత? 11.85. ఓకేనా? లాస్ట్ మోడల్ ఇంకోటి. నెక్స్ట్ 10th మోడల్ మనం చూసుకుంటే 812/25 అంటే 812/25. సో ఇక్కడ డినామినేటర్లో 25 ఉంది కాబట్టి 25 టేబుల్ రెడీ చేసుకోండి మీరు. అయిన తర్వాత డివిజన్ 812/25. ఒకవేళ మీకు రిమైండర్ అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మీరు చేసుకుని ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? మేము 8 తీసుకోండి. ఈవెన్ 1 టైమ్ ఆల్సో డజంట్ గో. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు కీప్ 0. 25 0 0 8. బ్రింగ్ డౌన్ ది 1 నెంబర్ 81. 81 హౌ మెనీ టైమ్స్? 75 మోర్ 4 అదే సారీ 4 టైమ్స్ 100 మోర్ అయింది కాబట్టి 3 టైమ్స్ 75. 81 - 75 6. బ్రింగ్ డౌన్ అనదర్ నెంబర్ 2 62. 75 మోర్ అయింది కాబట్టి 2 టైమ్స్ పోద్ది. 25 2 జా 50. టేబుల్ మనకి పక్కన రెడీగా ఉంటే ఈజీగా డివిజన్ ఈజీ అయిపోద్ది. -2 1. టేబుల్ వేసుకోవడం అంటే మల్టిప్లికేషనే, మల్టిప్లికేషన్ టేబుల్స్ రావాలి. 12. ఇప్పుడు ఇక్కడతో ఎండ్ అయిపోయి ఇంకా దించుకోవడానికి ఏం లేవు. 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకోవాలంటే డెసిమల్ పెట్టాలి. 120. సో 120 అనేది ఎంత? ఇక్కడ 5 టైమ్స్ 125 అయిపోయింది. 4 టైమ్స్ పోద్ది. 125 మోర్ కాబట్టి 4 టైమ్స్ తీసుకోండి. 24 100 0 2. ఓకే 20. ఇక్కడ 0 కదా, ఇంకొక 0 పెట్టుకోవాలంటే మన డెసిమల్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 200 అంటే ఎన్ని టైమ్స్ పోతే 8 టైమ్స్ 200. సో రిమైండర్ 0 వచ్చింది. ఒకవేళ ఇలా కంటిన్యూగా వస్తుంది అనుకోండి, అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ మీకు సరిపోతాయి. స్టాటిస్టిక్స్లోని ఎవరైనా సరే 2-3 డెసిమల్ ప్లేసెస్ వరకు సరిపోతాయి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఎంత? ఇది 32.48. 32.48 అనేది అవుతుంది. సో ఈ రకంగా మనం చేసుకుంటే డెసిమల్ డివిజన్స్ కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా డివిజన్ అనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.